ఆత్మీయ ఆయుధాలు వాటి వివరణ గురించి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. అమెరికాకి, ఇరాన్కి, ఇజ్రాయెల్ కంట్రీకి. వాళ్ళు ఎవరో ఒకరు గెలవాల్సిందే లాస్ట్కి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే పోలీసులు కూడా దొంగలను పట్టుకోవడానికి గన్స్ వాడుతూ అంటారు, వాళ్ళకు ఆయుధాలు వాళ్ళకి. అదేవిధంగా దొంగలు కూడా దొంగలు దోచుకోవడానికి వాళ్ళ దగ్గర కత్తులు, అదేవిధంగా గన్స్ కూడా వాళ్ళు వాడుతూ అంటారు, వాళ్ళకి ఆయుధాలు వాళ్ళకి. అదేవిధంగా ఒక విశ్వాసికి అపవాదిని జయించడానికి దేవుడిచ్చిన ఆత్మీయ ఆయుధాలు మనం చూసుకుంటే 7 మనం చూసుకుంటామండి. మొట్టమొదటిగా మనం చూసుకుంటే సత్యం అనే దట్టి. దీని గురించి మనం వివరంగా చూసుకున్నట్టయితే దేవుని వాక్య సత్యాన్ని అంగీకరించి నిజాయితీతో జీవించడం. రెండవదిగా చూసుకుంటే నీతి అను కవచము. దీని వివరంగా చూసుకుంటే క్రీస్తు ద్వారా లభించిన నీతిని ధరించి పవిత్రమైన జీవితాన్ని జీవించడము. మూడవదిగా చూసుకుంటే సమాధాన సువార్తను జోళ్ళు. సువార్తను పంచుకోవడము మరియు శాంతిని కాపాడడానికి సిద్ధంగా ఉండడము. నాలుగవదిగా విశ్వాసం అనే డాలు. దేవుని వాగ్దానాలను నమ్మి అపవాది అగ్ని బాణములను, సందేహాలను, భయాలను ఆపడం. ఐదవదిగా రక్షణ స్థిరస్థానము. మన రక్షణ నిశ్చయితను మనసులో ఉంచుకొని ఆలోచనలను, దురాలోచనలను నుండి కాపాడుకోవడం. ఆరోదిగా ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యము, ఇది శత్రువుపై దాడి చేయడానికి అత్యంత ప్రధానమైన ఆయుధము. ఏడవదిగా ప్రార్థన. ఆత్మలో ఎడతెగక ప్రార్థన చేయడము. ఇది కొన్ని ఆయుధాలను సమర్థవంతంగా పనిచేసేలా చేసే క్రియ.